అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. పాడదాం. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. పాడదాం. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. చెప్పండి. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం. అనేక సార్లు శ్రమలు శోధనలు మనల్ని ఆవరించిన సమయంలో, మరణపు కోరలు చుట్టూ చేరిన పరిస్థితుల్లో మీ జీవితంలో కూడా కృప అనుభవించిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. శ్రమలు శోధనలు
నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. అవునయ్యా, చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే. ఆయన కృపను ఆరాధించాలనుకున్న ప్రతి ఒక్కరూ ఆయన కృపను నోరారా పలికి నీ కృపే అని చెప్పాలని ఆశపడేవారు. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం థ్యాంక్ యూ లార్డ్. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చప్పట్లు కొడుతూ అందరం కలిసి కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. చెప్పాలి గట్టిగా స్వరమెత్తి. అవునయ్యా, నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయ్యా. ఎందుకు పనికి రాని నా బ్రతుకులో నీ కృప ఎంత గొప్పది తండ్రి. మేము మహిమపరచబడాలని కార్యక్రమం పెట్టలేదు నైనా. నా జీవితంలో నీ కృపను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించాలని, నిన్ను మహిమపరచాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నీ కృపకు కృతజ్ఞుడను ప్రభు. నేనేమై ఉన్నానో అందరూ చెప్పండి స్వరమెత్తి. మనమేమైనది కేవలము దేవుని కృప, మనమేమైనది కేవలము దేవుని కృప. అయ్యా, నీ కృప కొరకై వందనాలయ్యా. ఎందుకు పనికి రాని వాడును నైనా, ఏ యోగ్యత లేని వాడును ప్రభు. నాలో చెప్పుకోవడానికి ఏ ఘనత లేదు నైనా, ఏ ఘనత లేదు తండ్రి. ఇది కేవలము నీ కృపనైనా, నీ కృపనైనా. పనికి రాని జీవితాన్ని పనికొచ్చే పాత్రగా నీకు వందనాలు యేసు.